జనరల్‌గా ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటారు. ఒక 2 బీహెచ్‌కే ఇంటీరియర్‌కి ఎంత కాస్ట్ అవుతుంది? అది లొకేషన్ బేస్డ్ ఉంటదా? దేన్ని బేస్ చేసుకొని కాస్ట్ ఉంటది మనకి? యాహ్! శివ. బేసిక్‌గా లొకేషన్ గూడా మ్యాటరే. సో, ఎందుకంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఇప్పుడు ఒక ఇంటీరియర్ స్ట్రక్చర్ అంటే ఆఫీస్ నుంచి కాలిక్యులేట్ జేస్తారు. సో, ఓకే. బిలో 10 కిలోమీటర్స్ లోపల ఉంది అంటే ట్రాన్స్‌పోర్టేషన్ అలా ఏం చార్జ్ ఉండదు. సో, కొంచెం దూరంగా ఉందంటే 100% ట్రాన్స్‌పోర్టేషన్ చార్జ్ అవుతుంది. దిస్ ఈస్ ఫ్రమ్ ట్రాన్స్‌పోర్టేషన్. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఈ క్వెషన్ యాక్చువల్‌గా క్లయింట్ ఫస్ట్ ఇంటీరియర్ చేసుకునే ముందు 2 థింగ్స్ చెక్ చేసుకోవాలి. ఓకే. క్వాలిటీ కావాలా? లేదా బడ్జెట్‌లో కావాలా? 2 ఇప్పుడు నీకు బడ్జెట్‌లో క్వాలిటీ కావాలి అనుకుంటే కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. ఇప్పుడు హ్మ్. బీడబ్ల్యూపీ మనం వెట్ కిచెన్స్‌కి ఎక్కడన్నా మనం వెట్ ఏరియాస్‌కి బీడబ్ల్యూపీ అలా యూజ్ చేయొచ్చు. ఓకే. సో, లేదంటే లైక్ మన వార్డ్‌రోబ్స్‌కి 303 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ కస్టమర్ దగ్గర బడ్జెట్ ఉంది, హ్మ్. క్వాలిటీ కూడా కావాలి అనుకుంటే ప్రైస్ అనేది కూడా కొంచెం ప్లస్ ఆర్ మైనస్ అవుతూ పోతుంది. సో, ఇక్కడ ఏందంటే ఫస్ట్ కస్టమర్ నాకు ఇంత బడ్జెట్‌లో కావాలి అనుకుని ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్‌ని హైర్ చేసుకుంటే ఆ ఇంటీరియర్ డిజైనర్ గైడ్ చేస్తారు. సో, ఎక్కడ ఏ క్వాలిటీ వాడుకుంటే మీకు లైఫ్ వస్తుంది అనేది గైడ్ చేస్తారు. సో, కొంతమంది ఇప్పుడు కస్టమర్ క్లయింట్స్ తప్పని కూడా చెప్పలేము. ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా రెఫరెన్స్ ఇచ్చారని కొంతమంది, అంటే ఐ మీన్ హైరింగ్ ఏ కార్పెంటర్స్ విత్ పినింటర్స్ డిజైన్స్, ఇలా చాలా రివ్యూస్ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ లో చూస్తూ ఉన్నాం. సో, వాళ్ళకి కొత్తగా మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కస్టమర్ ఇట్ సెల్ఫ్ షుడ్ క్వెషన్ హిమ్సెల్ఫ్ ఫస్ట్. ఇఫ్ ఇన్ కేస్ క్వాలిటీ అంటే ఎంత అవుతది? 2 బీహెచ్‌కే? క్వాలిటీ అంటే బేసిక్‌గా ఇంటీరియర్ డిజైనర్ ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే ఇప్పుడు ఒక ఫ్లాట్ కాస్ట్ ఉంటుంది. ఆ ఓకే. ఫ్లాట్ కాస్ట్‌లో ఒక 10-15% పెట్టుకుంటే నీకు కరెక్ట్ మంచి క్వాలిటీ బాగొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నువ్వు ఒక 70-80 లాక్స్ ఒక స్టాండర్డ్ లోన్ 2 బీహెచ్‌కే ఫ్లాట్ తీసుకున్నావని. సో, ఓకే. ఇంచుమించు నీకు అరౌండ్ 8-9 లాక్స్ అనేది కామన్. విత్ ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ అన్నీ దీంట్లో వస్తాయి. సో, మరి ఇప్పుడు హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలో కూడా నువ్వు అరౌండ్ 1 సీఆర్ ప్రాజెక్ట్ పెట్టి తీసుకున్నావంటే అట్‌లీస్ట్ నీకు ఒక అది కూడా సేమ్ 9 లాక్స్ టు 10 లాక్స్ పెట్టుకుంటే యూ విల్ గెట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ ఇంటీరియర్స్ కూడా చాలా బాగా వస్తాయి.